హాయ్ అందరికీ, నేను ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 36 సైజ్ బ్లౌజ్. సో నేను నార్మల్గా బ్యాక్ పార్ట్ కోసము ఆల్రెడీ మార్క్ చేసి పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అనేది చాలా మెయిన్ అండి. దీని బేస్ మీదనే మన బ్లౌజ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మార్క్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను హ్యాండ్స్ని లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టి తర్వాత వర్క్ బ్లౌజ్ మీద పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి వన్ సైడ్ మగ్గం వర్క్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ సైడ్ మనం కట్ చేసిన తర్వాత అండ్ ఇంకొక పార్ట్ అనేది మనం కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర సింగిల్ పాదం అనేది లేదు. సో నేను డబల్ పాదంతో ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయబోతున్నాను. సో నాకు ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది కొంచెం టెన్షన్ ఉండే, కానీ డబల్ పాదం పెట్టి కూడా నేను స్టిచ్చింగ్ చేశాను. నిజంగా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, నెక్ నాకు కొంచెం ఏంటంటే పైపింగ్ వేసినట్టుగా వచ్చింది నెక్ అంతే. కానీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నాకు ఆ పైపింగ్ వేసినట్టు ఉండడం కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నా వరకు అయితే, వేరే వాళ్ళకైతే నాకు తెలీదు. సో ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. డబల్ పాదానికి సింగిల్ పాదానికి మనకి సింగిల్ పాదం పెడితే ఓన్లీ మనకి ఆ వర్క్ మాత్రమే కనిపించే విధంగా ఉంటుంది. డబల్ పాదం పెడితే మనకు ఒక లైన్ పైపింగ్ వేసిన మాదిరిగా కనిపిస్తుంది అంతే అండి. సో సింగిల్ పాదం లేదు కదా, మేము వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోలేము అని అనుకునే వాళ్ళు మీరు ఒక్కసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేసుకోండి. డబుల్ పాదం పెడితే ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి నేను వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. అండ్ సో ఈ వీడియోలో మొత్తంలో కూడా నాకు కొంచెం టెన్షన్ ఎక్కడ అంటే ఈ అద్దాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి జాగ్రత్తగా చూసుకుంటూ నేను స్టిచ్ చేస్తాను. ఎందుకంటే వాటి వల్ల సూది మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంతే, అంతకు మించి ఏమి ఉండదు. చాలా ఈజీగా కూడా మనం మగ్గం వర్క్ స్టిచ్ చేసుకోవచ్చు డబుల్ పాదంతో కూడా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.